खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बालानगर DCP सुरेश कुमार ने आज एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए कत्ल से जुड़ी तमाम तर तफसीलात बताई। पुलिस ने कृष्णा गौड़ नामी 35 साल शख्स के मर्डर केस को सॉल्व कर लिया, जो कि 30 जनवरी को बालानगर पुलिस स्टेशन हुदूद के तहत इसका वहशियाना तरीके से कत्ल किया गया था। इस खुसूस में 4 दोस्तों ने, जिन्होंने नशे की हालत में धुत होकर कृष्णा गौड़ पर कातिलाना हमला करते हुए इसे मौत के घाट उतार दिया था। शरपसंद ये दोस्त, जो कि कृष्णा गौड़ को एक ऑटो में लेकर आए और इसे बालानगर पुलिस स्टेशन हुदूद के तहत डंप करके राह फरारी अख्तियार की थी। इस खुसूस में पुलिस ने चारों मुल्जिमान को गिरफ्तार करते हुए इन्हें रिमांड पर भेज दिया था। बालानगर पुलिस स्टेशन हुदूद के तहत जंगकाला वाड़ा इलाके में नामालूम शख्स की मुश्तबा खून में लथपथ हालत में नाज को देखकर फौरी तौर पर मुकामी लोगों ने पुलिस को इस बात की इत्तला दी थी। पुलिस ने मौके पर पहुंचकर तमाम शवाहिद इकट्ठा किए थे। पुलिस को मौके पर मकतूल के सर पर शदीद चोट के निशान पाए गए थे और पुलिस ने शुबा जाहिर किया था कि मकतूल को कहीं और कत्ल करके यहां पर बालानगर पुलिस स्टेशन हुदूद के तहत लाकर डंप किया गया था। बहरहाल पुलिस ने मकतूल के जिस्म के दाएं बाजू पर लिखे एक टैटू की मदद से इसकी शिनाख्त करने में कामयाबी हासिल की थी। बहरहाल पुलिस ने इस कत्ल केस में मुलविस चारों मुल्जिमान अकुला कृष्णा उम्र 32 साल, 39 साल रवि, 39 साल नरेश और 44 साल शंकर गौड़ को गिरफ्तार करते हुए इन्हें मजीद कार्रवाई के लिए रिमांड पर भी भेज दिया है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి 500 రూపాయల గురించి ఘర్షణ పడినాడు. అతన్ని విచక్షణారహితంగా అతని కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం, అట్లా తిట్టడం జరిగింది. దాంతో కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి, నరేష్, శంకర్ వీళ్ళందరితోటి సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి 29 మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో, రవి అనే అతని ఆటోలో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని. ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నాడు. అదే మనకి క్లూగా దొరికింది. సో తర్వాత నైట్ 10-10:30కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతన్ని చేతులతోటి కాళ్ళతోటి విచక్షణారహితంగా కొడుతూ అతని వృషణాలని కూడా బలంగా వాటిని చేయడం జరిగింది. దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయినాడు ఆటోలోనే. స్పృహ తప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్ళతోటి చేతులతోటి విచక్షణారహితంగా ఆ తల మీద, చెస్ట్ మీద, కడుపులోను అట్లా తన్నడంతో, కొట్టడంతో అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు. అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు. తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాళ్ళతోటి విచక్షణారహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నైటు 1 o'clockకి ఆ బాడీ 1-1:30 మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు. సో తర్వాత మనము ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది. తర్వాత ఇతని డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో, తర్వాత లోకల్గా చూపించడంతో ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది. తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా కూడా అతను ఎవరు, ఎక్కడ ఉంటాడో, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది మొత్తం విచారించి మీ నలుగురిని ఇవాళ వీళ్ళని మనం రిమాండ్ చేస్తాము. సో ఈ కేసుని ఛేదించడంలో SOT బాలానగర్ శ్రీనివాస్ DCP గారు, విశ్వప్రసాద్ అడిషనల్ DCP గారు, శివ ఇన్స్పెక్టర్, రాజు ఇన్స్పెక్టర్ బాలానగర్ అండ్ వీళ్ళందరూ కూడా అండ్ హిస్ టీమ్, SI నాగిరెడ్డి DI బాలానగర్, గౌతమ్ SI అండ్ రామనారాయణ SI, హాజీమియా SI, వీళ్ళందరూ కూడా మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసినారు. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అక్కడే చంపినారు. అక్కడ వస్తూ ఎట్లాగో ఇంటికి రావాలి కాబట్టి వస్తూ ఆ ఆటోలో కూడా అతనితోటి కావాలని ఆల్టర్కేషన్ పెట్టుకొని మళ్ళీ అతన్ని రెచ్చగొట్టడం జరిగింది. అతను తన అలవాటు ప్రకారం వీళ్ళ మీద పరుష పదజాలం వాడినాడు. దాంతో ఆ విచక్షణ కోల్పోయి కొట్టుకుంటూ ఎట్లాగో రిటర్న్ వస్తున్నారు కాబట్టి ఎట్లాగో వచ్చేసినారు. అది
మెయిన్గా అయితే 500 ఒక్కటే కాదు, గతంలో కూడా ఇతను ఎప్పుడైతే మద్యం సేవించాడో ఆ టైంలో వీళ్ళతోటి పరుషంగా మాట్లాడేవాడు. అవన్నీ మనసులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. అవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళ నలుగురికి ఇతని మీద కోపం ఉంది. థ్యాంక్ యూ.